మీరైతే జాగ్రత్తగా ఉండండి. తెలుగు కమ్యూనిటీని నాశనం చేయడానికి ఈ దరిద్రులు వచ్చారు. ఓకేనా? మన కమ్యూనిటీ మీద పడి చేస్తారేంటి వీళ్ళు, నాకు అర్థం కావట్లేదు. అయినా మీరు కూడా కొంచెం అన్నా తెలివి ఉండాలి కదండి. ఓకే, హై ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి యూట్యూబ్లో ఒక కొత్త రకమైన స్కామ్ జరుగుతుందండి. నాకు తెలిసినంత వరకు మీరు ఇలాంటి స్కామ్ అయితే వినలేదు. జాగ్రత్త, ఈ స్కామ్లో మీరు ఇరుక్కుంటే మాత్రం, ఓకేనా? సో ఈ స్కామ్లో మీకు సంబంధం లేకపోయినా ఇరుక్కోవచ్చు, ఓకేనా? అది ఎలా, అసలు ఏంది ఈ స్కాము, సో ఒకవేళ దీంట్లో ఇరుక్కుంటే పరిస్థితి ఏంటి అని అంటే, మన ఛానల్ నేననే కాదు ఎవ్వరూ రికవర్ చేయలేరు, ఓకేనా? సో అన్ని చిక్కులు ఉంటాయి ఇందులో. అసలు ఏంటి దీని గురించి మొత్తం ఈ వీడియోలో నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, అండ్ కుదిరినంత వరకు మీ తోటి క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఈ వీడియో షేర్ చేయటం, అండ్ అట్లాగే కుదిరితే మీ వాట్సాప్ స్టేటస్ కింద పెట్టండి ఈ వీడియో. ఎందుకంటే చాలామంది క్రియేటర్స్కి రీచ్ అవ్వాలి ఇది, ఎందుకంటే కొత్త రకమైన స్కామ్. చాలా ఛానల్స్ పాపం తెలిసి తెలియకపోతున్నాయి, ఓకేనా? సో ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే, నాకు గత 2 నెలల నుంచి కొన్ని ఫ్రీక్వెంట్ కాల్స్ వస్తున్నాయి కాల్ మీ ఫోర్లో. నా ఛానల్ ఎవరో యూట్యూబ్ నుంచి ఫోన్ చేశామని చెప్పేసి అంటే లాగిన్ యాక్సెస్ ఇచ్చాన్న. సో మళ్ళీ ఇప్పుడు లాగిన్ అవుతుంటే నా ఛానల్ నేమ్ ఇదంతా మార్చేశారు, పాస్వర్డ్ రాంగ్ వస్తుంది, రీసెట్ చేయడానికి ట్రై చేస్తే రికవరీ ఫోన్ నెంబరు, రికవరీ ఈమెయిల్ అడ్రస్ మొత్తం మారిపోయినాయి అన్న. ఏదో రకంగా చేసి నా ఛానల్ నా చేతిలో పెట్టానా అని చెప్పేసి ఒక 4 అయితే ఫోన్ చేశారు. ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ అయితే 4 ఫోన్ చేశారు. ఇప్పుడు నేను వీడియో షూట్ చేయబోతున్నా, ఓకేనా? అంటే పెద్ద నేను ఇది మ్యాక్సిమం మనం రికవర్ చేయవచ్చులే అన్నట్టుగా నేను వీడియో గురించి పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు ఇంత అర్జెంటుగా చేయడానికి రీజన్ ఏంటంటే, ఈరోజు ఇందాక ఒక ఫోన్ వచ్చింది, వీడియో చేయక ముందు ఒక ఫోన్ వచ్చింది. సో ఇష్యూ సీరియస్ అవ్వకముందే ఒక వీడియో చేస్తే మన వాళ్ళు అందరు జాగ్రత్త పడతారని చెప్పేసి, సరే బ్రదర్ నేను ఒక వీడియో చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి, ఒక ఛానల్ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పి వెంటనే నేను స్టూడియోకి వచ్చి వీడియో షూట్ చేస్తున్నాను. బేసిక్గా అసలు ఇక్కడ నాకు ఎక్కడ ట్విస్ట్ అనిపించిందంటే, ఈ స్కామ్ అంతా చేసేది మన తెలుగు వాళ్ళే. నాకు అసలు ఫీజులు ఎగిరిపోయినాయి. ఇన్ని తెలివితేటలు పెట్టుకొని మన తెలుగు వాళ్ళు వేరే వాడి ఛానల్ మీద ఆశపడటం ఏంటి నాకేం అర్థం కావట్లేదు. సో యాజ్ ఆఫ్ నో అయితే వాళ్ళ ఫోన్ నెంబర్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన ఈ మెయిల్స్ ఇవన్నీ కూడా మా దగ్గర అయితే ఉన్నాయి. నేను మనకు తెలిసిన సైబర్ పోలీసులతో అయితే మాట్లాడుతున్నాను. సో వాళ్ళకి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను. సరే మధు గారు, కొంచెం నేను ఇక్కడ నుంచి ఎస్కలేట్ చేస్తూ ఉంటాను, అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్స్తే నేను మిమ్మల్ని అడుగుతా, మీరు నాకు పాస్ చేయండి, మనం చూసుకుందాం అని చెప్పేసి అన్నారు యాజ్ ఆఫ్ నౌ అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు ఈ స్కామ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఇక్కడ జరిగిన సంఘటన చెప్తాను వినండి. మనోడికి ఫోన్ చేసి, మేము ఇట్లా యూట్యూబ్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీ ఛానల్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు ఈ ఛానల్ని, మీ ఛానల్ పోబోతుందండి, కాబట్టి కొంచెం తొందరగా మీ ఛానల్ మెయిల్ పాస్వర్డ్ ఇవి చెప్పండి, నేను లాగిన్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తాను. యూట్యూబ్ వాళ్ళు మీకోసం, ఇప్పుడు మీరు తెలుగు ఛానల్ కాబట్టి మీకోసం నన్ను అసైన్ చేశారు, సో నేను ఈ ఛానల్ ప్రాబ్లం అనేది తొందరగా ఫిక్స్ చేయాలి, లేకపోతే మీ ఛానల్ పోతుంది అని చెప్పేసి భయపెడతారు. ఫస్ట్ భయపెట్టి మీకు వేరే ఆప్షన్ లేకుండా క్రియేట్ చేస్తారు. మీరేం చేస్తారు, తెలిసి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, సరే అండి అని చెప్పేసి మెయిల్ ఐడి చెప్పి మెయిల్ పాస్వర్డ్ కూడా చెప్పేస్తారు. సో ఇతను కూడా అలాగే మెయిల్ పాస్వర్డ్ చెప్పాడు. లాగిన్ అయ్యేటప్పుడు మీకు ఒక కోడ్ వస్తుంది చూడండి, ఆ కోడ్ నేను చెప్పిన కోడ్ నొక్కండి అంటే ఓకే అండి అని నొక్కారు. సో అట్లా 4-5 కోడ్స్ వచ్చాయి అని చెప్పేసి చెప్పారు. మనోడు ఏం చేశాడంటే, ఛానల్లో ఉన్న ఇతని ఇన్ఫర్మేషన్ మొత్తం తీసేశాడు. అంటే ఛానల్కి సంబంధించిన రికవరీ మెయిల్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ మొత్తం తీసేసి, ఎవరైతే ఛానల్ని లాగేసుకుందాం అని చూసారో దొంగలు, సో ఆ దొంగలకి సంబంధించిన మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేశారు, ఓకేనా? అండ్ ఇక్కడ ఈ డీటెయిల్స్ చెప్పకూడదు, ఈ డీటెయిల్స్ చెప్తే ఆ దొంగతనం చేసిన వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు, కాబట్టి ఇది నేను మెన్షన్ చేయని ఒక పాయింట్. నేను వాళ్ళని పట్టుకున్న రోజు నేను చెప్తా మొత్తం అసలు ఏం జరిగింది అనేది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది కొంచెం ఒక అవేర్నెస్ వీడియో కింద అనుకోండి. సో మొత్తానికి మనోడి ఛానల్ ఏం జరిగిందంటే, వేరే వాడు లాగేసుకున్నాడు, వాడు ఎవడో తెలియదు, ఏం తెలియదు, ఓకేనా? అయితే అతని ఫోన్ నెంబర్స్ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి సైబర్ టీంలో ఎంక్వైరీ చేస్తే ఒక అడ్రస్ చెప్పారు, ఆ అడ్రస్లో ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసి దాన్ని బట్టి ముందుకు ప్రాసెస్ చేయాలి. సో నేను కుదిరితే వాడిని పట్టుకున్నాక నేను కూడా అక్కడికి వెళ్ళి వీడియో తీసి, ఇగో వీళ్ళు చేసింది అని చెప్పేసి నేను కుదిరితే ఒక వీడియో పక్కా తీస్తా. ఎందుకంటే మన తెలుగు కమ్యూనిటీలో అంతో ఇంతో కొన్ని స్కిల్స్ పెట్టుకొని ఛానల్ని డెవలప్ చేసుకోవాలి, కానీ వేరే వాడి ఛానల్ని లాగేసుకోవాలనే ఆలోచన తప్పది.
నాకు అది చాలా బాధ అనిపించింది. మన తెలుగు కమ్యూనిటీని నాశనం చేయడానికి తయారయ్యారు వాళ్ళు. ఓకేనా? కాబట్టి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే మీ ఛానల్ గురించి ఎవరైనా సరే ఫోన్ చేసి మేము యూట్యూబ్ నుంచి చేస్తున్నాం, సో మీ ఛానల్ అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి ఎవరైనా సరే లాగిన్ తీసుకునే మీ ఛానల్ మెయిల్ చెప్పండి, పాస్వర్డ్ చెప్పండి, ఫోన్ నెంబర్ చెప్పండి, అవి ఇవి అని ఏమైనా అడిగారు అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ అవ్వకండి. అండ్ యూట్యూబ్ నుంచి మేము మెసేజ్ పెడుతున్నాం, మీ ఛానల్ ప్రాబ్లం ఉంది, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీ ఛానల్కి సంబంధించిన ప్రాబ్లం ఏంటో చూపిస్తారు, అది స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఇంపార్టెంట్ అని చెప్పేసి కొన్ని ఫేక్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. ఓకేనా? సో ఆ మెసేజ్లు అనేవి మీరు నమ్మకుండా ఉండండి మ్యాక్సిమం. ఓకేనా? ఒకవేళ మీకు ఏదైనా సరే సస్పిషియస్గా యూట్యూబ్ నుంచి వచ్చిందా లేకపోతే ఎవరైనా మిమ్మల్ని భయపెడుతున్నట్టు చేసినా కానీ వెంటనే నాకు అది స్క్రీన్ షాట్ తీసి మధురాక్ ది యూట్యూబర్ అని ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ మీద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను చూడండి, అది స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి. ఎవరైనా సరే ఫోన్ చేసినా నాకు అది ఆ నెంబర్ ఫార్వర్డ్ చేసి బ్రో ఇట్లా చేసి ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పండి. చెప్తే దాన్ని బట్టి వాళ్ళు నిజమా ఫేకా అనేది నేను చెప్తాను. అసలు ఎవడు చెయ్యడు బ్రో, ఎవరైనా ఎందుకు చేస్తాడు? యూట్యూబ్ వాడు ఇన్ని లక్షల క్రియేటర్లని వదిలిపెట్టి నీ ఒక్కడికే ఫోన్ ఎందుకు చేస్తాడు? కొంచెం మీరు కూడా ఆలోచించండి. సో ఇన్స్టాగ్రామ్లో కొంచెం మీకు రెస్పాన్స్ లేట్గా రావచ్చు, కొంచెం ఏదన్నా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ మీరు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా చేయొచ్చు. ఆ యాప్ అనేది మీకు ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది. స్క్రీన్ మీద కాల్ మీ ఫర్ ఐడి ఇస్తాను, సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ నుంచి కూడా మీరు ఫోన్ చేయొచ్చు ఒకవేళ మాట్లాడాలి అని అనుకుంటే, లేకపోతే అవసరం లేదు. ఓకేనా? సో మీరైతే జాగ్రత్తగా ఉండండి. తెలుగు కమ్యూనిటీని నాశనం చేయడానికి ఈ దరిద్రులు వచ్చారు. ఓకేనా? మన కమ్యూనిటీ మీద పడి చేస్తారేంటి వీళ్ళు, నాకు అర్థం కావట్లేదు. అయినా మీరు కూడా కొంచెం తెలివి ఉండాలి కదండి. అంటే అన్నొద్దులే కానీ మేము ఇప్పుడు నేననే కాదు, నాలాగా వీడియోస్ చేసేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు మన తెలుగులోని, తెలుగు గైడర్స్ ఉన్నారు. సో మేమందరం చెప్తున్నాం కదండి, ఇట్లా ఏది తెలిసి తెలియని వాళ్ళకి ఇవి అన్నీ ఇవ్వకూడదు, ఛానల్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పకూడదు అని ఎప్పటి నుంచో చెప్తున్నాం. అసలు ఇతని ఛానల్ హ్యాక్ అయిందని చెప్పేసి నేను కంప్లైంట్ పెడితే యూట్యూబ్ వాడికి 4 కంప్లైంట్లు పెడితే 4 కంప్లైంట్లు రిజెక్ట్ చేసేసాడు. ఇది హ్యాక్ కాదురా బాబు, ఇది ఇష్టపూర్వకంగా ఇచ్చిన లాగిన్ కాబట్టి ఏదన్నా అనివార్య కారణాల వల్ల వాళ్ళు మెయిల్స్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. సో దాని కింద పరిగణ చేసి ఈ ఛానల్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, కాబట్టి దీన్ని మేము హ్యాక్ కింద కన్సిడర్ చేయమని చెప్పేసి తేల్చి చెప్పేశారు. 4 కేసులు పెడితే 4 కేసులు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు 5వ కేసు రన్ అవుతుంది. ఒక 45% వరకు ఛాన్స్ ఉంది. కొంచెం మనకి కన్వీనియంట్గానే ఉంది. ఒకవేళ ఆ ఛానల్ సక్సెస్ఫుల్గా రికవర్ చేస్తే మనోడిని పిలిచి ఒక స్క్రీన్ మీద, అంటే నేను అతను ఒకటే స్క్రీన్ మీద కనిపించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా ఫుల్గా మీతో మాట్లాడిపిస్తా. అంటే కుదిరితే లైవ్లో అన్నా లేకపోతే ఒక సపరేట్ వీడియో అన్నా చేస్తాను. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నో అయితే ఎవరైతే దొంగతనం చేశారో ఛానల్స్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో కొంచెం ఇప్పుడు నేను అవి డిస్ప్లే చేస్తే వాళ్ళు కొంచెం అలర్ట్ అవుతారు కాబట్టి నేను అవేం చెప్పట్లేదు. కానీ ఇదే గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సరే మీకు ఫోన్ చేసి నేను యూట్యూబ్ నుంచి చేస్తున్నా అది ఇది అని చెప్పేసి అంటే మాత్రం తిట్టి నోటుకు వచ్చిన బూతులు తిట్టండి. ఆడోళ్ళైనా పర్లేదు మగోళ్ళైనా పర్లేదు, నోటుకు వచ్చిన బూతులు తిట్టి ఫోన్ పెట్టేసేయండి. నెంబర్ బ్లాక్ లిస్ట్ పెట్టండి. బిఫోర్ బ్లాక్ లిస్ట్లో యాడ్ చేసే ముందు నాకు అది ఆ నెంబర్ స్క్రీన్ షాట్ తీసి మధు బ్రో ఇగో ఇట్లా చేసి ఇట్లా అంటున్నారని చెప్పేసి నాకు ఇంటిమేట్ చేయండి, నేను చూసుకుంటా. మనకు తెలిసిన వాళ్ళు సైబర్ టీంలో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి మనం అయితే కాంటాక్ట్ అయ్యాం. సో వెరీ సూన్ వాళ్ళతో కూడా ఒక వీడియో తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను. మ్యాక్సిమం తెలుగు కమ్యూనిటీ మొత్తం కూడా ఈ వీడియో స్ప్రెడ్ అయ్యేలాగా చూడండి. ఓకేనా? ఇది చిన్న రిక్వెస్ట్ అనుకోండి. సో ఇది అండ్ కుదిరితే ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్ కింద కానీ లేకపోతే మీకు తెలిసిన క్రియేటర్స్కి కానీ షేర్ చేయండి. ఎందుకంటే కమ్యూనిటీని నాశనం చేయడానికి వచ్చారు ఈ దరిద్రులు. వీళ్ళని ఎలాగైనా సరే మనం పట్టుకోవాలి. అండ్ ఇంకొక ఛానల్ వీళ్ళ చేతిలోకి వెళ్లకుండా చూడవలసిన బాధ్యత మంది, కాబట్టి అర్థం చేసుకోండి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.